తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తున్నారని, అలాగే మీ యొక్క సమస్యల కొరకు, మీ ఇబ్బందుల కొరకు మీరు ఫోన్ కాల్స్ చేసినప్పుడు అవన్నీ కూడా మేము అలాగే సంఘము ప్రార్థిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాము. నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలమును విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపగోరు వాడెవడను తన పని రహస్యము వలన జరిగింపడు. నీవి కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమనిది. చదవబడిన ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిన్ను నీవే లోకమునకు కనబరుచుకో అన్న మాటని మనం ధ్యానం చేద్దాం. ఇది ఎవరు అనిన మాట, ఎవరిని అనిన మాట అని మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు సహోదరులు అనగా యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు
యేసు ప్రభువారిని ఒక మాట అంటున్నారు. ఏమిటి అంటే, నీవు అద్భుతాలను చెయ్యాలి అని అనుకున్నావు, అద్భుతాలు చేసేవాడు ఎవరో కూడా మరి రహస్యముగా చేయడు గాని బహిరంగంగా అద్భుతాలు చేస్తాడు కనుక నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు, నిన్ను నీవు లోకానికి కనబరుచుకో అంటే వారప్పటికి ఇంకా ప్రభువునందు వారు విశ్వాసం ఉంచలేదు. యేసు క్రీస్తుకి తమ్ముళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వాక్యాన్ని గనక మనం చదవగలిగితే అక్కడ యేసు క్రీస్తుకి యాకోబు, అలాగే యోసేపు, సీమోను, యోధ అనేవాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా సహోదరులు కూడా ఉన్నారని అక్కడ వ్రాయబడినది. ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తునందు వారు ఏమాత్రం కూడా విశ్వాసం ఉంచలేదు కనుక వాళ్ళు ఏమంటారు అంటే, నిన్ను నీవు లోకానికి కనబరుచుకు వెళ్ళి, నీవు ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు చెయ్యాలనుకున్నావో అక్కడ అద్భుతాలు చెయ్యి అని యేసుక్రీస్తు కొన్ని అద్భుతాలను వారి గృహములో ఆ పరిధిలో జరిగించుంటాడు. కానీ అద్భుతాల మీద వారు ఏమాత్రమో కూడా మనస్సును వారు పెట్టలేకపోయారు కనుక ఇంటిలో వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు. మరలా మనం ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ వారు ప్రార్థించిన మేడగదిలో, అంటే అది ఎప్పుడు వ్రాయబడిన మాట అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేపిన తర్వాత 40 దినాలు భూమి మీద అందరికీ కనబడ్డారు. 40 దినాలు అందరికీ కనబడిన తర్వాత ఆయన తన శిష్యులను తీసుకొని ఒలీవల కొండకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శిష్యులకి ఆయన చెప్పిన సందేశం ఏమిటంటే, మీరు మీ గృహాలకు వెళ్లకుండా మీరు మేడగదిలోకి వెళ్లి పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు కనిపెట్టాలి అని అంటే, శిష్యులందరూ కూడా ఎక్కడికి వచ్చారు అంటే మేడగదిలోకి వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. అపోస్తలుల కార్యం 1:14లో వ్రాయబడినట్లుగా వాళ్ళ శిష్యులతో పాటు ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు తల్లి అయిన మరి ఉన్నది, యేసుక్రీస్తు యొక్క సహోదరులు కూడా ఉన్నారు. మరి ఆనాడు ప్రారంభ దినాలలో చూస్తే వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. కానీ అపోస్తలుల కార్యం వచ్చేసరికి వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. వీళ్ళు ఎప్పుడు పరివర్తన చెందారు, వీళ్ళు ఎప్పుడు మారారు? ఫస్ట్ లో మనం చూస్తే ఏమన్నారు అంటే, నిన్ను నీవు లోకానికి కనబరుచుకో, వెళ్ళు నీవు అని అన్నారు. మరి ఈ రోజున యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత, అనగా ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వీళ్ళు వచ్చి ఆ మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు పరివర్తన చెందారో పర్టికులర్ గా వ్రాయబడలేదు. గాని యేసుక్రీస్తు శిలువ మరణాన్ని చూసి వారి సహోదరులు అనగా వారి తమ్ముళ్ళు వాళ్ళు మారి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని గనక చూస్తే యాకోబు అనగా యేసుక్రీస్తు స్వయాన తమ్ముడు, ఆ తమ్ముడు రాసిన మాటలు అక్కడ ఏమున్నాయంటే యేసుక్రీస్తుకు దాసుడును అని అన్నాడు. అదే గనక మనమే గనక వ్రాయగలిగితే మనం ఏమని పరిచయం చేసుకుంటామంటే, నేను యేసుక్రీస్తుకు సహోదరుడును అని మనం చెప్పుకుంటాం. నేను స్వయాన యేసుక్రీస్తుకు తమ్ముడిని అని. కానీ ఇక్కడ యాకోబు అంటాడు నేను యేసుక్రీస్తుకు దాసుడిని అన్నాడు. అలాగే మీరు యోధా పత్రిక 1వ అధ్యాయము అదే 1వ వచనం గనక మీరు చదవగలిగితే అక్కడ కూడా ఏం రాయబడింది అంటే యోధా కూడా యేసుక్రీస్తుకు సహోదరుడే. ఆ యోధా ఏమని వ్రాస్తున్నాడు అంటే యేసుక్రీస్తుకేమో దాసుడిని, యాకోబుకేమో నేను సహోదరుడిని. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు వీళ్ళు ఇలా అనగలిగారు అంటే తమ్ముళ్ళని రాయగలిగినటువంటి శక్తి మా దగ్గర లేదు. ఎందుకంటే ప్రారంభ దినాలలో నిన్ను మేము అవమానంగా మాట్లాడాం, హేళనగా మాట్లాడాం, నీ అద్భుతాలను నమ్మలేక ఏమన్నామంటే నిన్ను నీవు లోకానికి కనబరుచుకో అని మాట్లాడాం. ఈ రోజున ప్రభువునందు విశ్వాసం ఉంచాం కనుక నీ శిష్యుల కంటే మేము తక్కువే కనుక అందుకని ఏమంటున్నారు అంటే మేము దాసుడు అని యాకోబు గాని లేక యోధా గాని దాసుడు అనే మాటలు వారు వ్రాయగలుగుతున్నారు. ఈ రోజున మనలను కూడా లోకం ఏమడుగుతున్నారు అంటే నిన్ను నీవు లోకానికి కనబరుచుకో, మీ దేవుడు గొప్ప దేవుడని రుజువు చేయండి. ఎలాగున రుజువు చేయాలి? ఒక అద్భుతాన్ని జరగాలి, అనగా ఒక స్వస్థత జరగాలి. ఆ స్వస్థత జరిగితేనే వాళ్ళు నమ్ముతారు. ఒక వ్యాధి నుండి విడుదల కలగాలి. ఒకవేళ వాళ్ళకి అది కలగలేదు అనుకోండి, వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచరా? అంటే మనం లోకానికి కనబరుచుకోవాలా? అంటే మనం లోకాన్ని కనబరుచుకుంటేనే అద్భుతం జరిగితేనే వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారా? కనుక ఈ మాటలు మనం బైబిల్లో ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగానైతే ఆనాటి వారి తమ్ముడు మాట్లాడారో ఈనాడు కూడా మన బంధువులు గాని లేక మన మిత్రులు గాని మన చుట్టుప్రక్కల వారు గాని ఏమని మాట్లాడుతున్నారు అంటే ఈవిడ స్వస్థత నొందింది అంటే నేను ప్రభువుని నమ్ముకుంటానండి. ఒకవేళ గనక అది జరగకపోతే యేసుక్రీస్తు కాలములో చాలా మంది చనిపోయారు కదా, ఆయన అందరినీ లేపినట్లుగా లేదే. ఒక లాజరును మాత్రము, ఒక యాయీరు కుమార్తెను మాత్రము
ఒక నాయని విధవరాలు కుమారుడును మాత్రము ఆయన లేపాడు. అంటే ఇంకా ఆ దినాలలో ఎవరు చనిపోలేదా? చాలా మంది చనిపోయారు. కొద్ది మందిని మాత్రమే ఆయన లేపినట్లుగా, కొద్ది మందిని మాత్రమే. ఆనాడు గుడ్డి వాళ్ళు 2-3 ఉన్నారా? చాలా మంది ఉన్నారు కదా. మగవాళ్ళు ఒక్కళ్ళిద్దరిని బాగు చేశాడు. అంటే 2-3 ఉన్నారా? ప్రియా దేవుని బిడలారా, కనుక రోమాపత్రికలో చెప్పినట్లుగా ఆయన ఎవరిని కనుకరించాలనుకుంటాడో, ఎవరిని కరుణించాలనుకుంటాడో ఆయన వారిని కరుణిస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనకు సవాలు ఇస్తున్నారు, నిన్ను నీవు లోకానికి కనబరుచుకో అని అన్నప్పుడు కేవలం అద్భుతం జరగటమే, వాళ్ళు ప్రభు దగ్గర రావడమే అది దేవుని యొక్క అభిష్టము కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఆనాడు ప్రభువుని అన్నారు, కానీ ప్రభు మౌనంగా ఉన్నారు. వాళ్ళు తమ్ముళ్ళు లేదో లోకానికి కనబరుచుకో అన్నంత మాత్రాన యేసు ప్రభువు ఎక్కడ ఆవేశపడిపోయి ఆయన అద్భుతాలు జరిగించలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తుకి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నని ఈ యొక్క సమయంలో మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. పిలాతు ఆయనను చూచి మరలా, నీ ఉత్తరం ఏమీ చెప్పవా? మీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. అనగా యేసు క్రీస్తు శిలువ సందర్భంలో యేసు క్రీస్తుని పిలాతు ముందు నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు యేసు ప్రభువారి మీద చాలా నేరాలు మోపారు వాళ్ళు. ప్రధాని యాజకుడు గాని, శాస్త్రులు గాని, అధికారులు గాని లేని నిందలన్నీ కూడా మోపారు. ఈయన దేవుడు దూషిస్తున్నాడని, లేక ఇంకా అనేకమైనటువంటి మాటల ద్వారా యేసు ప్రభువారి మీద నేరాలు, నిందలు వారు మోపారు. ఇన్ని మోపిన తర్వాత గవర్నర్ అయినటువంటి పిలాతు ఏమంటాడు అంటే, మరి వీరు ఇన్ని నేరాలు నీ మీద మోపారు కదా, నువ్వు మాట్లాడవా? నిన్ను నీవు రుజువు చేసుకో. ఇందాక తమ్ముళ్ళు అన్నారు చూసారా, నిన్ను నీవు లోకానికి కనబరుచుకో అని అన్నారు. ఇక్కడ పిలాతు అన్న మాట ఏమిటంటే, నిన్ను నీవు రుజువు చేసుకో అని అంటే యేసు క్రీస్తు మౌనంగానే ఉన్నాడు. ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. పిలాతు ఎదుట, గవర్నర్ ఎదుట యేసు క్రీస్తు నిలబడ్డాడు. కానీ పిలాతుకు ఒక విషయం తెలియదు. ఏమిటి అంటే, ఇవాళ పిలాతు ఎదుట యేసు క్రీస్తు నిలబడ్డాడేమో, కానీ రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ముందు పిలాతు చేతులు కట్టుకోవాలి. అది అర్థం కాని పూర్ ఫెలో అన్నారు పిలాతుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవివేకం కలిగిన వాడు. ఇవాళ యేసుక్రీస్తుని అతను మాట్లాడుతున్నాడు, గాని రేపు న్యాయ సభలో పరలోకములో యేసుక్రీస్తు ఎదుట పిలాతు నిలబడాలి అన్న విషయాన్ని మర్చిపోయాడు. కనుక ఏమంటున్నాడు అంటే, నువ్వు రుజువు చేసుకో. ఇది న్యాయ సభ. న్యాయ సభలో నేను ఒక న్యాయ నిర్ణేతనై ఉన్నాను. మాట్లాడడానికి నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించగలడానికి కూడా నాకు అధికారం ఉంది, కానీ నేను మాట్లాడను. నీ గురించి నువ్వే వాదించుకో, నీ గురించి నువ్వే మాట్లాడుకో అని ప్రభువుని అంటున్నాడు. అంటే ప్రియ దేవుని బిడలారా, ప్రభు ఏ మాత్రం కూడా మాట్లాడలేదట. ఆయన మౌనిగానే ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అన్యాయంగా నేను మాట్లాడలేదు, నేను కప్పం చేయలేదు, నేను నీతిమంతుడిని అని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఒక భూలోక న్యాయాధిపతి ఎదుట పరలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు చేతులు జోడించుకొని నేను తప్పు చేయలేదు అని మాట్లాడడానికి యేసుక్రీస్తు ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక ఆ మాటకి ఎలా ఉన్నాడు అంటే, ఆయన మౌనుగానే ఉండిపోయాడట. ఏమి మారు మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజున చాలా మంది మన మీద రుజువు చేసుకో అని అనేకమైన నిందలు మన మీద వేయవచ్చు. ఈ రోజున క్రైస్తవం గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. దొంగలని, లేక మత మార్పిడి చేసేవారని, లేక విదేశ మతమును ఇక్కడ ప్రవేశపెడుతున్నారని మాట్లాడనివ్వండి. యేసుక్రీస్తుని అన్న రుజువు చేసుకోమని, ఆయన రుజువు చేసుకోవడానికి ఇష్టపడలా. ఏ విధంగా ప్రభు మౌనంగానే నిలబడ్డారో ఈ రోజున క్రైస్తవం మీద కూడా అనేకమైన దాడులు చేసిన ప్రియ దేవుని బిడ్డలారా, మౌనంగా యేసుక్రీస్తు ఒక రోజు ఉన్నది, ఆ రోజు మాట్లాడతాను నేను అన్నట్లుగా ఆయన ఏమైపోయాడు అంటే మౌనంగానే ఉన్నాడు. రుజువు చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అలాగే ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 5:11 ఒక మాట అన్నారు, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించబడినప్పుడు మీరు ధన్యులు అని అన్నారు. నా నిమిత్తమై మిమ్మల్ని జనాలు నిందిస్తారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, ధన్యులు అని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవే లోకానికి కనబరుచుకో అని తమ్ముడు మాట్లాడినా, పిలాతు మాట్లాడినా, నిన్ను నీవే రుజువు చేసుకో. ప్రభు మారు మాట కూడా మాట్లాడలేదు. అయితే ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడట ఆ మాట చూద్దాం. మార్కు సువార్త
15వ అధ్యాయము 23వ వాక్యములో అంతర బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నాడు. వేలాడేటప్పుడు యేసు ప్రభువాన్ని గాయాలు చేశారు. ఒంటి నిండా గాయాలు, కొరడా దెబ్బలైన. కనుక యేసుక్రీస్తు కట సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనకు చేదు ద్రాక్షారసమును అందించి ఉన్నారు. యేసుక్రీస్తు దానిని తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదట. కారణం ఏమిటి అంటే అది ద్రాక్షారసములో దాన్ని బోళము కలిపారు, అనగా కాస్త మత్తు కలిగే విధంగా ఆ ద్రాక్షారసం. అయితే శుక్రవారానికి ముందు గురువారం రాత్రి యేసుక్రీస్తు ద్రాక్షారసం త్రాగినప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, నేను మరలా తండ్రి రాజ్యానికి వెళ్లే వరకు నేను ద్రాక్షారసం త్రాగను అన్నారు గురువారం రాత్రి. కనుక శుక్రవారం అందుకని ఆయన ద్రాక్షారసం సేవించలేదా? అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో మరి మత్తు కలిగించేది ఉంది గనక ఆయన ద్రాక్షారసం త్రాగడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు అధికారపూర్వకంగా ద్రాక్షారసం త్రాగవచ్చు, ఆ యొక్క అధికారులే త్రాగించడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఆయన త్రాగిని ఎడల జరిగే విషయం అంటే ఆ బాధలు మర్చిపోతాడు, ఆ నొప్పులు మర్చిపోతాడు. చాలా మందిని మరి ఆ సిలువ వేసినప్పుడు ద్రాక్షారసం ఇవ్వడానికి గల కారణం నొప్పులు మర్చిపోవడానికి వారు ఇస్తూ ఉంటారు. యేసుప్రభు వారికి కూడా అలాగే ఇవ్వడానికి ఇష్టపడ్డారు కానీ ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసుక్రీస్తు ఒకవేళ త్రాగినట్లయితే ఓ మాట అంటది సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం గనక ధ్యానం చేస్తే అక్కడ సొలొమోను తల్లి ఒక మాట అంటుంది. సొలొమోను, నువ్వు ఇశ్రాయేలుకు రాజుగా అయ్యావు కనుక నువ్వు ద్రాక్షారసము నువ్వు త్రాగవద్దు, త్రాగిని ఎడల నువ్వు కట్టడలు మరుతువు. అవునండి, చాలా మంది త్రాగిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు విస్మరించడానికి కారణం వాళ్ళ మెదడు పనిచేయక, అనగా వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తున్నారు. మంచి పరపత కలిగిన వాళ్ళు, మంచి గౌరవం కలిగిన వాళ్ళు సమాజంలో సాయంకాలానికి వారు త్రాగుట వల్ల వాళ్ళ గౌరవాన్ని మర్చిపోతున్నారు, వారి బాధ్యతలు మర్చిపోతున్నారు, కుటుంబాన్ని మర్చిపోతున్నారు, భార్య పిల్లలు మర్చిపోతున్నారు. ఆనాడు సొలొమోను తల్లి చెప్పింది, అయ్యా నువ్వు త్రాగని ఎడల దేశంలో కట్టర్లు మర్చిపోతావు, అనాథులని పేదలను కూడా నువ్వు వదిలేసే పరిస్థితి వస్తుంది, నువ్వు త్రాగుడు జోలికి వెళ్ళమాకు. అనగా ఈ రోజున యేసుక్రీస్తుకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అంటే, ఒకవేళ త్రాగినట్లయితే యేసుక్రీస్తు బాధలన్నీ మర్చిపోతాడని. రెండోదిగా త్రాగడము సాతాను యొక్క కోరిక. త్రాగండి, త్రాగుని స్వీకరించండి, సాతాను కోరిక. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే త్రాగవద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక యేసుక్రీస్తు త్రాగలేదు. ఒకవేళ త్రాగి ఉంటే కొన్ని విషయాలు జరిగాయి. ఏమిటి ఆ విషయాలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమును ఆయన జరిగించేవాడు కాదు, త్రాగి మత్తుడైపోయేవాడు. రెండోదిగా సిలువలో 7 మాటలు కూడా మాట్లాడేవాడు కాదేమో. ఒకవేళ తన తల్లి అయిన మరియని యోహానుకు అప్పగించేవాడు కాదేమో. ఇంకో మాట చెప్పాలి అంటే, యేసుక్రీస్తు త్రాగుతే గనక ఆయన త్రాగుబోతు చరిత్రలో ఎక్కిచ్చేసేవాళ్ళు. ఇక విమర్శ చేసేవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఆయన ద్రాక్షరసం మొత్తుగా ఫుల్లుగా త్రాగాడండి, ఆయన దెబ్బలన్నీ కూడా మర్చిపోయాడండి, ఆయన గాయాలన్నీ మర్చిపోయాడండి అని ఆ విధంగా విమర్శించేవాళ్ళు. చరిత్రలో ఆ విధంగా ఆయన మిగిలిపోయేవాడు. కనుక ఎంత మెలకుతో అన్నాడు అంటే, అన్ని గాయాలు చేసినా, అన్ని దెబ్బలు కొట్టినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్ని స్వీకరించాడు. ఉమ్ము వేస్తే స్వీకరించాడు, వస్త్రహీనతగా స్వీకరించాడు, కొరడాలతో కొట్టగా స్వీకరించాడు, మేకులతో కొట్టగా స్వీకరించాడు. కానీ ఆయన స్వీకరించినది ఏమిటి అంటే కేవలము ద్రాక్షరసం. అంటే ఎంత మెలకుతో అన్నాడు యేసు ప్రభు వారు, ఎంత గమనంతో అన్నాడు. దేవుని పిల్లలు ఎంత మెలకుతో ఉండాలి అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ పిలాతు గాని అక్కడ ఉన్న వాళ్ళు గాని చెప్పే మాట ఏమంటే, ద్రాక్షరసం త్రాగి నిన్ను నీవు సంతోషపరుచుకో. తమ్ముళ్ళు అన్నమాట ఏమిటి, లోకానికి కనబరుచుకో అన్నారు. అలాగే పిలాతు ఏమన్నాడు, నిన్ను నీవు రుజువు చేసుకో అని అన్నాడు, మౌనంగానే ఉన్నాడు. ద్రాక్షరసం పుచ్చుకో అని అన్నారు, అయినా గాని మౌనంగానే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, సిలువలో వేలాడేటప్పుడు యేసు ప్రభువారు మార్కు సువార్త 15వ అధ్యాయము 30వ వాక్యాన్ని చూస్తే, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువారు చుట్టూరు కూడా అనేకులు ఉన్నారు. వాళ్ళు